అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో నిన్న సాయంత్రం అనౌన్స్మెంట్ చేయడం, కందుకూరు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకున్నాం. ముఖ్యమంత్రి గారికి సంతోషం, శుభదినం. ఈరోజు మంచి రోజు. గౌరవ మాజీ మంత్రివర్యులు కందుకూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మానగొండ మహేందర్ రెడ్డి గారి ఆశీస్సుతో వారి దీవెనలతో ఇక్కడ పనిచేయాలని చెప్పి రావటం జరిగింది. వారిని కూడా రాత్రి కలవటం కూడా జరిగింది. మహేందర్ రెడ్డి గారు మా తాతగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి మాకు పరిచయం ఉంది. కందుకూరులోనే ఇక్కడే చిరులోపల్లి దగ్గర తెలుసు. గతంలో కూడా ఇక్కడ 2 ఏళ్ళు కోఆర్డినేటర్ కూడా పనిచేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం కూడా జరిగింది. కందుకూరులో కాన్స్టిట్యున్సీ అంతా కూడా నాకు సుపరిచితులే. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ తోట మాధవరావు గారు కూడా మేమిద్దరం కలిసి కూడా అప్పుడు కోఆర్డినేటర్గా పనిచేసాం. వారి ఆశీర్వాదం తీసుకొని ముఖ్యంగా ఎమ్మెల్సీ పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు మానగొండ మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆశీస్సుతోనే ముందుకు అడుగు వేయాలని చెప్పి కందుకూరు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళిద్దరు ఆశీస్సు తీసుకొని అడవమని కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేలు చేసే దాంట్లో నేను ముందు అందరూ కూడా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, సెకండ్ క్యాడర్, లో క్యాడర్ అందరిని కూడా ఒక్కొక్కరిని అందరూ కూడా పిలుచుకొని నాకు అందరూ సమానమే, హెచ్చు తక్కువలు లేవు. అదే మాదిరిగా కనిగిరిలో కూడా నేను పనిచేశాను. ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయి వర్గాలకు తావే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తారు. ఆ క్యాడర్ అంతా కూడా నాకు తెలుసు. తర్వాత 10 సంవత్సరాలు కనిగిరిలో పనిచేసి మళ్ళీ రావడం జరిగింది. ఆ కొత్త పాత కలయికతోని ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వారం రోజులు 15 రోజుల్లో అన్ని మండలాలు తిరిగి అందరినీ గుర్తించి అందరి దగ్గర పోయి అందరినీ కలుపుకొని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ చేయాలని మనం పూర్తిగా నిర్ణయించుకున్నాను. తుమ్మాటి మాధవరావు ఎమ్మెల్సీ గారితో కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభిమానులు, రాష్ట్ర అభిమానులు అందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తాం. కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించే దాంట్లో సీఎంలందరూ కూడా నాకు సహకరించి పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా